దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉగ్ర నరసింహస్వామిగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం అహోబిలం. ఇది నంద్యాల జిల్లాలో ఉంది. రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఆ శ్రీ మహావిష్ణువే సగం మనిషి సగం సింహరూపంలో ఉద్భవించినటువంటి ఉగ్రస్తంభము ఉగ్ర నరసింహస్వామి పుణ్యక్షేత్రమే అహోబిలం. గరుడాద్రి, వేదాద్రి అనే రెండు పర్వతాల మధ్యలో ఉన్నదే ఈ ఎగువ అహోబిలం. ఈ స్థల పురాణం గురించి వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో రాసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ నరసింహస్వామి 9 ప్రదేశాలలో 9 రూపాలలో ఉండడం వలన దీనిని నవనారసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతంలో భవనాశిని నది, కొండపై ఉండేటటువంటి ఉగ్రస్తంభము ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. రాక్షసరాజైన హిరణ్యకశిపుణ్ణి చంపడానికి శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ రూపంలో అవతరించినప్పుడు చుట్టూ ఉన్న దేవతలందరూ కూడా అహోబలం అహోబలం అని జయ జయధ్వానాలతో కీర్తించారట. అందుకే ఈ ప్రాంతానికి అహోబిలం అని పేరు వచ్చిందని కూడా చెబుతారు. అంతేకాకుండా ప్రహ్లాదుడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు నరసింహస్వామి రూపంలో ఈ బిలంలో వెలియడం వలన మాత్రమే అహోబిలం అని పేరు వచ్చిందని కూడా చెబుతారు. దీనిని ఎగువ అహోబిలం అని పిలుస్తారు. దీనికి దిగువన ఉన్నటువంటి ప్రాంతము దిగువ అహోబిలం. అక్కడి నుండి 8 కిలోమీటర్లు కొండ మరియు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తే మనం ఎగువ అహోబిలాన్ని చేరుకోగలుగుతాం. ఈ ఆలయ నిర్మాణం 15-16 శతాబ్దాల మధ్య కాలంలో సాలువ నరసింహదేవరాయ కాలంలో జరిగినట్టు చరిత్ర చెబుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. అలాగే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.